చేసింది తప్పు కాబట్టి అన్నాడులే, అంతే అంటే అన్నాడులే, కోప పెట్టుకోవద్దు, ఆయన మీద పగ పెంచుకోవద్దు అని చెప్పి ఈమె ఏం చేయాలి? సర్దు చెప్పి ఆ కోపాన్ని అక్కడితో అలుసుకోవాలి. కానీ ఈమెం చేసింది? అలా చేయకోకుండా రేకెత్తింది అనమాట. కోపాన్ని రేకెత్తింది, పాపాన్ని రేకెత్తింది, చివరికి ఏం చేసింది? మరణము దాకా వెళ్ళిపోయింది అనమాట. ఇలాంటి స్త్రీని ఏమంటారు? మూడు రాళ్ళు. దేవుడంటే భయం ఉందా ఈమెకి? లేదు. పెద్దవాళ్ళంటే గౌరవం ఉందా? లేదు. మరి ప్రవక్తలంటే గౌరవం ఉందా, మర్యాద ఉందా? లేదు. ఏమి లేదు. ఏమి కాదు. ఒక మనిషి ప్రాణం తీయకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం ఉందా? లేదు. చూసావా? ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనం? మూడు రాళ్ళు అనొచ్చు అనమాట. మూడు రాళ్ళు. ఈ యొక్క హేరోదేమో ఆయన అంటే హేరోది అనే పేరు ఒకవేళ హేరోదుకి భార్యగా వచ్చింది కాబట్టి హేరోది అని పెట్టారేమో. ఎందుకంటే ఆ కాలంలో ఆ యొక్క అధికారం చేసేవాళ్ళు ఎవరైనప్పటికీ మరి మన బైబుల్లో ఫరో అనేది చదువుతాం కదా, అది ఏ రాజు వచ్చినా ఫరోనే అంటారనమాట. అదొక పదవి అనమాట. ఇప్పుడు హేరోదు అనేది కూడా మరి పేరో పదవో మనకైతే తెలియదు, కానీ హేరోదు